నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్క క్షణం ఆలోచిద్దాం. లైఫ్ ఆఫ్ స్టూడెంట్ అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా కొనసాగుతుంది, ఇక ముందెలా ఉండాలని మనం అందరం కోరుకుంటున్నాం. ఈ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిందే ఈ పుస్తకం లైఫ్ ఆఫ్ స్టూడెంట్. అసలు విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అని వారి నిర్ణయాలను సమర్థించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఈ విషయాన్ని నేను ప్రస్తావించిన క్షణం లేదు ఈ పుస్తకంలో, ఆలోచించని రోజు లేదు నా 25 సుదీర్ఘ ప్రయాణంలో. విద్యార్థులు తమ కళలను పక్కన పెట్టి పేరెంట్స్ యొక్క ఆశయాలని, మనోభావాలని గౌరవిస్తూ చెప్పింది చేయకుండా ఉండలేక, అనుకున్నది చేయలేక పడే మదన అంతా ఇంత కాదు. ఈ సంగతి దాదాపుగా ప్రతి విద్యార్థికి ఎదురయ్యేదే, ఎందరో కొందరు అదృష్టవంతులకు తప్ప. ఇలాంటి ఇతివృత్తంతో రాసిందే ఈ లైఫ్ ఆఫ్ స్టూడెంట్. మరి పేరెంట్స్గా మనం ఏం చేద్దాం? సంఘం, రాజ్యం, వ్యవస్థ ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నా సిస్టమిక్ రూల్స్ అనేవి కొరకొట్పడట్లేదు ప్రతి విద్యార్థికి. విద్యార్థి యొక్క భవితవ్యం అగమ్యగోచరమే. ఈ వ్యవస్థలో విద్యార్థుల భాగస్వామ్యం పరిగణలోకి తీసుకోవాలి. ఇదే లైఫ్ ఆఫ్ స్టూడెంట్ కోరుకునేది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సమాజం ఇలా అందరూ ఒక తాటిపై నడిస్తేనే లైఫ్ ఆఫ్ స్టూడెంట్ పూలబాట అవుతుంది. ఈ పుస్తకం ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా ఉందేంటి అనే విద్యార్థులకి గమ్యం చూపిస్తుంది. ఈ పుస్తకం మా అబ్బాయి అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తే సరిపోతుందిలే అని సర్ది చెప్పుకునే పేరెంట్స్ని మరో మంచి మార్గంలో నడిపిస్తుంది, నిద్ర లేపుతుంది. ఈ పుస్తకం విద్యార్థుల క్రియేటివిటీని దెబ్బతీసే విధంగా ఉన్న పద్ధతుల్ని తీర్చిదిద్ది ఒక సరికొత్త మార్గంతో విద్యార్థులని స్వతంత్రులుగా చేసే విద్యావేత్తలకు రాచమార్గం వేస్తుంది, తలవంచి నమస్కరిస్తుంది. మనందరికీ తెలుసు, విద్యార్థులే రేపటి మహోన్నత భారతదేశం. వాళ్ళ అభివృద్ధిని ఆపే హక్కు ఎవరికీ లేదు. వాళ్ళని ఎదగనిద్దాం, వాళ్ళని అర్థం చేసుకుందాం. లైఫ్ ఆఫ్ స్టూడెంట్ ఇలాంటి ఆలోచనలతో కూడిన 4 విద్యార్థులది. ఆ 4 మీరే నా స్ఫూర్తి.